కాంగ్రెస్ పార్టీ మరోసారి దేశ వ్యతిరేకతను బయటపెట్టుకుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశాన్ని కాపాడుకుంటూ వస్తున్న రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలను టార్గెట్ చేయడం కాంగ్రెస్ దుర్మార్గానికి పరాకాష్ట అన్నారు. ఆర్ఎస్ఎస్ పై అమెరికా కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ సంస్థ ఇచ్చిన నివేదికను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. భారత్ పై పక్షపాతంగా ప్రేరేపిత వైఖరితో ఈ నివేదికను తయారు చేశారని ఆరోపించారు. యుఎస్సిఐఆర్ఎఫ్ చాలా ఏళ్లుగా భారత్పై ద్వేషభావంతో అసంబద్ధమైన కథనాలపై ఆధారపడి ఏకపక్షంగా నివేదికలు ఇస్తుందన్నారు కిషన్ రెడ్డి. ఇలాంటి నివేదికలు ఇవ్వడం ద్వారా కమిషన్ పూర్తిగా విశ్వసనీయత కోల్పోయిందన్నారు. ఇకనైనా భారత్పై ఏకపక్షంగా అబద్ధపు విమర్శలు చేయటం పక్కన పెట్టాలన్నారు. అమెరికాలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, భారత్ లక్ష్యంగా కొన్ని సంస్థల దుష్ప్రచారం, అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయులకు బెదిరింపులు, భారతీయులపై పెరుగుతున్న వివక్షను ఏమాత్రం పట్టించుకొని ఇలాంటి కొన్ని విదేశీ సంస్థలు ఒక పథకంగా భారతదేశంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. అమెరికాలో భారతీయుల పరిస్థితి దారుణంగా ఉంటే కాంగ్రెస్ వైఖరి మరింత దారుణంగా తయారైందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కొన్నేళ్లుగా రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పూర్తిగా దేశ వ్యతిరేక శక్తులకు కేంద్రంగా మారిందని ఎక్స్లో పోస్ట్ పెట్టారు కిషన్ రెడ్డి.